భర్త మహాశయులకు విజ్ఞప్తి. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ సినిమా స్టోరీ ఒక సింపుల్ మ్యారీడ్ పర్సన్ చుట్టూ తిరుగుతుంది. తనొక ఫారెన్ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఇంకొక అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ స్మాల్ పరిచయం తన లైఫ్‌లో బిగ్ కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేస్తుంది. రామ సత్యనారాయణ అనే క్యారెక్టర్ రవితేజ గారు ప్లే చేశారు. హి ఈస్ ఎ డీసెంట్, రెస్పాన్సిబుల్ హస్బెండ్. కానీ సిట్యుయేషన్స్ వల్ల స్పెయిన్ ట్రిప్‌లో ఒక అమ్మాయి తన లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. అక్కడి నుండి కన్‌ఫ్యూజన్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, కామెడీ, ఎమోషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. స్టోరీ న్యూ కాదు. కానీ నేరేషన్‌లో చాలా ఫ్రెష్‌నెస్ ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. స్పెయిన్ సీన్స్ బ్యూటిఫుల్‌గా షూట్ చేశారు. రవితేజ ప్లస్ అనుష్క కెమిస్ట్రీ లైట్ అండ్ క్లాసీగా ఉంటుంది. కొన్ని సీన్స్‌లో లాగ్ అనిపిస్తుంది. కానీ కామెడీ అండ్ డైలాగ్స్ వల్ల స్మూత్‌గా మూవ్ అయిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ ట్విస్ట్ పెట్టారు. ఆడియన్స్‌కి మంచి క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మూవీకి మెయిన్ స్ట్రెంగ్త్. సత్య అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ ఫుల్‌గా స్టార్ట్ అవుతుంది. హాస్పిటల్ అండ్ సైకియాట్రిస్ట్ సీన్స్ లో చాలా ఫన్నీగా ఉంటాయి. ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రవితేజ గారి వింటేజ్ కామెడీ టైమింగ్ ఇక్కడ ఫుల్ గా వర్క్ అయింది. వైఫ్ క్యారెక్టర్ చేసిన డింపుల్ హయాతి మూవీలో చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ ని నీట్ గా డిగ్నిఫైడ్ గా చూపించారు. స్మూత్ గా స్టోరీ ఫ్లో అవుతుంది అండ్ క్లైమాక్స్ కూడా డీసెంట్ గా క్లోజ్ చేశారు. మూవీలో పాజిటివ్స్: రవితేజ గారి నేచురల్ యాక్టింగ్, కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ నేరేషన్ ఉండడం. ఫ్యూ నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. స్టోరీ కొంచెం రొటీన్ ఉండడం, ఫస్ట్ హాఫ్ స్లో ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక సింపుల్, క్లీన్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బిగ్ ట్విస్ట్, హెవీ డ్రామా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ రిలాక్స్ అయి నవ్వుకోవాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ మూవీ. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ బటన్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.